వెల్కమ్ టు M1 న్యూస్. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం 2 కోట్ల రూపాయలు, ఆయన తల్లి బాగోగుల కోసం 25 లక్షలు, మొత్తం 2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, పార్టీ నేతలు, బంధువులు, చిన్ననాటి మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, స్నేహభావం, నాయకత్వ లక్షణాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అందించిన ఆర్థిక సాయం భరోసానిచ్చే చర్యగా నిలిచిందని పలువురు నాయకులు, మిత్రులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కార్యరూపం దాల్చిందని చెప్పక తప్పదని చెప్పంటాను నేను. ఆయన ఆరంభం నుండి కూడా కేసీఆర్ యొక్క ఆలోచన విధానానికి కార్యరూపం ఇవ్వడానికి వరకు మరి ఆయన కృషి చేసినటువంటి యొక్క కార్యదీక్ష పరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పంటాను నేను. నాలాంటి వారితో వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేకున్నప్పటికీ వారి జీవితాన్ని నేను గమనించినటువంటి వారిని చెప్పంటున్నా. నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీలో, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన పోషించిన పాత్రను నేను గమనించడం చెప్పంటాను నేను. ఆయన పోషించిన పాత్రను గమనించడం చెప్పంటాను నేను. అందుకే వాళ్ళు ఇంత ప్రజా యొక్క సందోహం, ఇలా ప్రజల్లో ఏదైతుందో వారి పట్ల చూపెడుతున్నటువంటి అభిమానం, ఇది బహుశా ఏ రాజకీయ నాయకుని కూడా మనం చూడలేమని చెప్పంటాను నేను. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పట్ల చూపెడుతున్న అభిమానం ఏదైతుందో, ఇతర రాజకీయ నాయకుల పట్ల ఏదైతుందో చూపెడు మనం పొందడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఏదైతున్నదో ఆ కుటుంబానికి తోడు నిలవాలి. తప్పకుండా ఏదైతుందో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆశయాలకు అనుగుణంగా వారి సతీమణి కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఆమె ముందుకు వస్తుంది. ఆమెకు ఏదైతుందో భగవంతుడి కృప లభిస్తుందని చెప్పిన యొక్క భావన వ్యక్తం చేస్తుంది. Dena 602
మిత్రుడు పెద్ది గారు లేకపోవడం మాకెంత లోటు అనేది మాకే తెలుసు. ప్రజలకు ఇంకా లోటు ఉండొచ్చులని బాల్యమిత్రులుగా మేము ఎంత కలిసి ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది మాకు మాత్రమే తెలుసు. ఆ రోజు మా అందరినీ మా బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచే కాకుండా సీనియర్స్ను కూడా అందరినీ పిలిచి అందరం ఒక దగ్గర అదే మన అందరం ఒకటి అని చేసినటువంటి వ్యక్తి కూడా మన పెద్ది గారు. ఆ రోజు ఈ రోజు కూడా కలవడానికి కారణం కూడా తనే అయినందుకు చాలా 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 బాధగా ఉంది. ఆ బాధను ఎలా పంచుకోవాలో కూడా తెలియక మేమందరం ఇక్కడే ఉండి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా మిత్రులు అందరం కలిసి తనకు ఏదో ఒక కార్యక్రమం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్దలందరూ మా కోటి గారు కానివ్వండి, మా ఫ్రెండ్స్ అందరు కానివ్వండి, ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశమైనాము. వాళ్ళ కుటుంబ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. పెద్దన్న గారిది 10వ దినకర్మ రోజు. ఈ సందర్భంగా ఆయన లేకుండానే మమ్మల్ని ఆహ్వానించింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఉండి క్లాస్మేట్స్ అందరినీ ఆహ్వానించి మాకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత కూడా మనం అందరం కలిసి ఒక కాడ కూర్చొని మన ఒక క్లాస్మేట్స్ అందరం కూర్చొని కార్యక్రమం చేసుకుని పరిచయాలు చేస్తున్నామని చెప్పేసి అన్న మాకు ఒక టైం ఇచ్చిండు. ఆ టైం ప్రకారంగా మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం. తనకు కొన్ని కార్యకలాపాల వల్ల, రాజకీయ కార్యకలాపాల వల్ల ఆ సమయం దక్కలేదు. ఏదేమైనా ఆయన లేకుంటే ఇవాళ మాకు ఆ సమయాన్ని కల్పించింది. ఇది మాకు అందరికీ శోక సముద్రంలో, మా క్లాస్మేట్స్ అందరికీ శోక సముద్రంలో చేసింది. చెప్పుకోవాలంటే కూడా మాకు చాలా బాధగా ఉంది. సరే, ఆయన కాలం సౌత్లో గడిపినాం. తర్వాత ఆయన రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత కూడా ఆయన క్లాస్మేట్స్ మేము చాలామందిని ఆయన వెంటనే అడుగు వేస్తూ ఆయన ఫస్ట్ కాంగ్రెస్లో జాయిన్ అయినారు. అలా ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయినాం, ఆయనతో పాటు పనిచేసినాం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారో తన వెంటనే వెళ్ళి తన వెంటనే తిరుగుతూ ఈ రోజు వరకు కూడా తన అడుగుజాడలో తీసుకుని వచ్చాము. ఈరోజు ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరం. చెప్పడానికి కూడా మాకు మాటలు రావడం లేదు. ఏదేమైనా ఈరోజు ఆయన దుర్మరణము మా అందరినీ శోక సముద్రంలో ముంచేసింది. ఆయనను నెమరు వేసుకుంటూ మేము ఎన్నోసార్లు ఎంతో బాధపడడం జరిగింది. మా క్లాస్మేట్స్ అందరం కూడా ఒకరినొకరు అది చేసుకుంటూ ఈ సన్నివేశము వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఆత్మశాంతి కలగాలని కుటుంబానికి మరి సానుభూతి తెలియజేస్తూ